నమస్తే. నేను మీ కళ్యాణ్ ప్రతాప్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ఈరోజు అమెరికా లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నా దృష్టికొచ్చినటువంటి వాటిని మీకు కొద్దిగా వివరంగా చెప్పాలన్న ఉద్దేశంతోటి ఈ వీడియో చేస్తున్నాను. వాస్తు ప్రకారం ఇండియాకి అమెరికాకి కంపేర్ చేయాల్సి వస్తే ఎలా చేస్తారు? అమెరికా బెస్ట్ వాస్తుకున్నది అని చెప్తామండి. ఎందుకు అంటే అక్కడున్న రోడ్స్, ఇక్కడున్న రోడ్స్‌కి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మీరు ఇండియాకున్న ఎప్పుడైనా ఎవరైనా కట్టినా కూడా వాస్తు ప్రకారం కట్టేది ఎందుకు అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. అమెరికాకు మీరందరూ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకోండి. 80% స్టేట్స్‌లల్లా ఈస్ట్, వెస్ట్ రోడ్సే ఉన్నాయి. నార్త్, సౌత్ రోడ్సే ఉన్నాయి. కాబట్టి మీరు ఇండియాకి, ఇక్కడికి కంపేర్ చేయకండి. చాలా మంది అమెరికన్ ఎన్ఆర్ఐస్ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కొంటుంటారు. అసలు అమెరికాలో ఏ ఫేసింగ్ ఇల్లు కొంటే మంచిది? ఎనీ ఫేస్ హౌస్ ఈజ్ గుడ్. అందులో ముఖ్యంగా సౌత్ అండ్ వెస్ట్ ఇంకా చాలా శ్రేష్టమైనవి అమెరికా వరకు. ఇండియాకి కాల్ చేస్తే సౌత్ ఫేసింగ్ వద్దు, అరిష్టం, ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు. అది కరెక్టేనా? ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి, ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు ఏ రూపం వస్తుంది, ఎటువైపు వస్తుంది, ఎటు ఓపెన్ స్థలం ఎక్కువ ఉంటుంది అన్నది చూసుకొని చెప్పగలిగితే మంచిది. కానీ ఇక్కడ చూడకుండా ఈస్టా, వెస్టా అని అక్కడి నుండే డిసైడ్ చేయడం, ఇంతకుముందు పట్టణ ప్రాంతానికి ఏం జరుగుతున్నది అంటే వాళ్ళ పిల్లలు ఎదుగుదల లేకుండా చేయడానికి మిడిమిడి జ్ఞానంతో ఇస్తున్నటువంటి సజెషన్స్. చాలా మందికి వాస్తు అనగానే కొంత భయం ఉంటుంది. నేను హ్యాపీగా ఉన్నాను కదా, ఇప్పుడు ఈ వాస్తు నాకెందుకు అనుకునే వారికి ఏం చెప్తారు? ఇప్పుడు దిశ లేకుండా ఇంట్లో ఉండి భయప్రాంతులకైన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాబట్టి వాస్తు అనగానే మన వాళ్ళు ఎలా భయపడిపోయినారంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వాళ్ళై, అంటే ఇప్పుడు అమెరికా పిల్లల్ని ఎలా పెంచుతున్నాం మనం, ఫ్రీడమ్ ఇచ్చి పెంచుతున్నాం. అదే భారతదేశంలో కొంత ఇంతకుముందు అంటే పెద్దవాళ్ళు జరిగిన సందర్భాలు వేరు. ఇక్కడ అదే విధంగా మనకు భయం అన్నది ఎక్కువ అయిపోయింది. వాస్తు అంటే ఏదో జరిగిపోతుంది మనం చేసుకోకపోతే. ఇక్కడ వాస్తు అంటే చాలా సింపుల్. చిన్న చిన్న స్ట్రెస్సెస్కి, లేకుంటే ఫ్యామిలీ లోపల ఉన్న ఇష్యూస్ని, లేకుంటే మీ మెంటల్ డిప్రెషన్స్ని పోగొట్టుకోవడం చాలా ఈజీ ఇక్కడ. ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్నది నేను చూసినంత వరకు ఏమి కూలగొట్టాల్సిన పని లేదు. ఎక్కడ మీరు డిమాలిషన్ అవసరం లేదు, పర్మిషన్స్ అవసరం లేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. భారతదేశం లోపల ఉన్న పరిస్థితులు ఏంటంటే మన బెడ్ చాలా వరకు ఫిక్స్ అయి ఉంటుంది, చిన్న బెడ్రూమ్స్ అక్కడ. కానీ మంచాన్ని ఏ వైపు కావాలంటే ఆ వైపు డైరెక్షన్గా తిప్పుకోలేము అక్కడ. బట్ ఇక్కడ తిప్పుకొని మంచి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయారిటీ ఇచ్చే సెగ్మెంట్ ఆఫీస్ రూమ్. వాస్తు ప్రకారం ఆఫీస్ రూమ్ ఎటువైపు ఉండాలి? ఎటువైపు ఏం అక్కర్లేదండి. మీరు కూర్చున్న దగ్గర మీ ఇంట్లో ఎక్కడైనా కూర్చోండి, కానీ తూర్పు కానీ ఉత్తరం కానీ 0 డిగ్రీ ట్రూ నార్త్, ట్రూ ఈస్ట్ ఫేస్ చేసి మీ ముందు గోడ లేకుండా చూసుకొని కూర్చోండి. 100% మీ యొక్క వర్క్ ఎబిలిటీ, స్టెబిలిటీ, టెన్షన్ ఫ్రీ జరగడానికి 100% గ్యారంటెడ్. నా నెంబర్ తీసుకొని మీరు ఇండియాలో ఉన్నప్పటికీ కూడా నాది ఎక్కడైనా మీరు గూగుల్ చేస్తే నా నెంబర్ దొరుకుతుంది. నేను అష్యూరెన్స్ ఇస్తా. మీకు కనుక ఏ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ నేనే మాట్లాడతాను మీతోటి. ప్రతి ఇంటికి చాలా ముఖ్యమైనది కిచెన్. ఏ ఫేసింగ్ లో వంట చేసుకోవాలి? లేదండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విషయము అసలు అందరు మర్చిపోతున్నారు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫ్యామిలీ ఇద్దరు వర్క్ చేస్తారు. వర్కింగ్ కండిషన్ ఎక్కువ చూసుకోండి, కుకింగ్ కండిషన్ తక్కువ చూసుకోండి. కాబట్టి కుకింగ్ అన్నది ఎన్ని సందర్భాలలో ఎన్ని గంటలు మనం స్పెండ్ చేస్తున్నాం, దాని మీద గ్రావిటీ ఏ విధంగా ఉంటుంది, తన నెగ్లిజిబుల్ అని చెప్తాను. కాబట్టి కిచెన్కి ప్రయారిటీ ఇవ్వకండి అని చెప్తాను. ఉద్యోగం చేయకుండా ఇంటిని చూసుకునే హోమ్ మేకర్స్ కి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఏం లేదండి, సింపుల్ అండి. వాళ్ళు ఇచ్చినా ఎవరిచ్చినా వాళ్ళు కూడా ఓవెన్స్ వాడాల్సిందే. వాళ్ళు కూడా అదే రైసే తప్ప మిషనరీ ఎక్కువ ఉన్నది. అందులో మీరు దాని గురించి వరి కావాల్సిన పని లేదు. దానికి ఏమైనా డైరెక్షన్ ఉందా? తూర్పుకు చేస్తే చాలా మంచిదండి. అవకాశం ఉన్న కాడ తూర్పు చేయండి, లేని కాడ దాని గురించి టెన్షన్ తీసుకోకండి. ఆ టెన్షన్ తోటి ఇంకా మిగతా వర్క్ మానేయడం చేయకండి అని నేను చెప్తాను. బెడ్రూమ్ లో తల ఎటువైపు ఉండాలి, కాళ్ళు ఎటువైపు ఉండాలి అనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. అలాంటి వారికి మీరు చెప్పే సూచన ఏంటి? ఇది ఎట్లా ఉంటుంది అంటే ముఖ్యంగా అందరు తెలుసుకోవాల్సింది, ఇది టెక్నికల్ పాయింట్. కాళ్ళు ఎప్పుడు కూడా గ్రావిటీని కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీని బేస్ చేసి నార్త్కు కాళ్ళు చేయండి. మీరు నిద్ర లేస్తేనే ఉత్తరము గురువు అధిపతి, లేదు తూర్పుకు ఇంద్రుడు అధిపతి. వీళ్ళిద్దరిని చూడడానికి ప్రయత్నం చేయండి. అంటే మీ తలనేమో వెస్ట్ చేయండి. వెస్ట్ అంటేనేమో అధిపతి వచ్చేసి శని. సో వెస్ట్కు మీరు కనుక నిద్రలేసి చూస్తే స్ట్రెయిన్ ఎక్కువ అవుతారు బేసిక్గా.
ఆర్ సౌత్కి చూస్తేనేమో కుజుడు అధిపతి, అక్కడ చూస్తేనేమో ఇబ్బందులు పడేదానికి ఆస్కారం ఉంటాయి. కాబట్టి దాని లోపలికి వెళ్ళకండి. జస్ట్ సింప్లిఫైడ్ మీకు నేను ఇచ్చేది ఏంటంటే, మొత్తం నేను ఒక 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత అమెరికా వాళ్ళకందరికీ ఈజీ ఏంటంటే, మీ సౌత్ అలా వేయండి, బ్యూటిఫుల్ లైఫ్. లేదా ప్యూర్ నార్త్ లేదు అంటే మీ బెడ్రూమ్లో ఉన్నట్టు బెడ్రూమ్ ఏ ఓరియంటేషన్ కావాలంటే ఆ ఓరియంటేషన్ తిప్పుకోండి. పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు మీద వాస్తు ప్రభావం ఎంతవరకు ఉంటుంది? 100% చేస్తుందండి. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఇందాక మనం కొన్ని సందర్భాలలో డిస్కస్ చేయడం జరిగింది. తూర్పు రోడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వెస్ట్‌కి ఓపెన్ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి మగ సంతానం కానీ, మగవారికి కానీ, ఇంట్లో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ప్రెషరైజ్డ్ దానికి చాలా సింప్లిఫైడ్గా దానికి ఏదైనా చేసుకుంటే ఒక చిన్నది పిరమిడ్ లాంటిదో ఏదో అక్కడ ఏదైనా ఒక వస్తువు రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అది పర్మిషన్స్ కూడా అవసరం లేదు. అలానే ఈ వాస్తు ప్రభావం కుటుంబ సభ్యుల ఆరోగ్యం మరియు వారి దాంపత్య జీవితం పైన ఏ విధంగా ఉంటుంది? దాంపత్య ధ్యేయం వచ్చేసరికి తప్పకుండా వాస్తు కానీ, వాస్తు సైన్స్, నేను వాస్తు అని మీరు కొంచెం ఇబ్బంది పడకుండా మాట్లాడితే వాస్తు అని కొన్ని వర్డ్స్ మాట్లాడతాను. ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి దక్షిణ భాగం కానీ, పడమట భాగం కానీ ఎక్కువ స్థలం ఉండడానికి ఆస్కారం ఉంది. అది కూడా ఎక్కడ వచ్చింది అంటే దిశ లేదు, అంటే ట్రూ నార్త్ ట్రూ ఈస్ట్ లేనప్పుడు ఇటువంటి ప్రాబ్లం అది భారతదేశంలో కూడా వస్తుంది, నాట్ ఓన్లీ అమెరికా. ఇక్కడ ఎక్కువ స్థలాలు మీరు అందరు చూడండి, ఉత్తరమో తూర్పో రోడ్ ఉన్న వాటి అందరికంటే ఆడ ఉన్న భౌగోళికంగా మళ్ళా డోంట్ టేక్ ఇది అందరికీ అంటే ప్రతి ఇంటికి కాదు, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకు తప్పకుండా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. దీనికి విరుగుడేంటి? మీరు చెప్తున్న చిన్న చిన్న మార్పులు ఎలా ఉంటాయి? 99% చిన్న మార్పులతోటి సరి చేసుకోవచ్చు అండి. దీంట్లో అసలు చాలా తక్కువ సందర్భంలో పూజ పునస్కారాలు అవసరం వస్తాయి, లేదా యంత్రతంత్ర మంత్రాలు అవసరం వస్తాయి. అది మన శాస్త్రం ప్రకారం చేసుకోవచ్చు. కానీ చిన్న చేంజెస్ తోటి బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అండి. చాలా మంది వాస్తు నిపుణులు జనాలకి చాలా భయాలు క్రియేట్ చేశారు. అసలు వాస్తు శాస్త్రాన్ని ఎందుకు నమ్మాలి అంటే మీరేమంటారు? ఇందులో మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదండి. ఫస్ట్ పాయింట్, మనం చదువుకున్నాము, మన చేతిలో కంపాస్లు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఫోన్, ఐఫోన్ ₹1,00,000 పైబడి ఖర్చుతోటి లేకుంటే ఇతర ఫోన్లు ఏదైనా కొనుక్కుంటున్నాము. ఆ కొంటున్న మన చేతిలో రెడీ ఏ విధంగా అయితే మనం కర్లో దునియా ముట్టిమి అని ఏ విధంగా అన్నామో, ఇప్పుడు సైన్స్ ఉన్నది, ప్రయత్నం చేసి చూడండి. 21 రోజులు మీరు కనుక 90 degrees నేను చెప్పినట్టు పడుకుంటే 21 డేస్లో మీకు ఉన్నటువంటి అపోహలు అన్నీ పోతాయి. ఇది నేను ప్రూవ్ చేయగలుగుతాను మీరు కనుక నాతోటి సంప్రదిస్తే. ఫైనల్గా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఫస్ట్ నెంబర్ 1, ఓరియంటేషన్ ఆఫ్ ది హౌస్ బాగుందా లేదో చూసుకోండి. నెంబర్ 1, లేని పక్షంలో ఆ ఓరియంటేషన్ లేకుంటే మీ బెడ్ని మార్చుకోండి, సొల్యూషన్ అయిపోయింది. రెండోది, మీ గరాజ్ ఎటువైపు ఉంది, ఉదయం నిద్రలోకి వెళ్ళి ఎటువైపు అంటే మీరు పనికి వెళ్ళే ముందు ఎటువైపు వెళ్తున్నారు, అది వాయువ్యం పక్కన అంటే నార్త్ వెస్ట్కి వెళ్తున్నారా, సౌత్ వెస్ట్ వైపు నడుస్తున్నారా, లేకుంటే సౌత్ ఈస్ట్ వైపు నడుస్తున్నారా, నార్త్ ఈస్ట్ వైపు 4 గరాజులు ఉంటాయి. ఆ గరాజ్ మీది ఎక్కడుందో చూసుకోండి. దాని కనుక తేడా ఉంటే మెయిన్ డోర్ నుండి బయటికి రండి, గరాజ్ యూజ్ చేయండి. లేదా గరాజు ఎక్కడైనా మంచి ప్రాంతంలో ఉంటే గరాజే వాడుకోండి. ఈ 2 చేయటం వల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ కానీ లేకుంటే బయటకు పోయినప్పుడు ఇబ్బందులు కానీ జరగకుండా ఉండడానికి 100% ఆస్కారం ఉంది. ఇంత నమ్మకంగా అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్కి చక్కగా వివరించారు. మిమ్మల్ని ఇంకా సంప్రదించాలంటే మీ వివరాలు చెప్తారా? 100% మీరు నాది ఇండియన్ వాట్సాప్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నా నెంబర్ కూడా 90030039. లేదంటే మీరు నా వెబ్సైట్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు అపాయింట్మెంట్కి కానీ లేకుంటే డైరెక్ట్ కాంటాక్ట్ చేయడానికి ఈమెయిల్ కానీ అక్కడ ఉన్నది అంతా, అది కూడా vastuguru.com. మీరు అక్కడ కూడా రావచ్చండి. అక్కడ వచ్చినాక కూడా మీకు లేదు అంటే నేను అతి త్వరలో మీకు అందుబాటులో రావడానికి మన అమెరికన్ నెంబర్ కూడా నేను ప్రచురిస్తా. ఫేస్బుక్లో కానీ లేకుంటే మన వెబ్సైట్కి రండి, వాస్తుగురు ఛానల్కి, అక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. నమస్తే అండి.